శ్రీనివాసరావు గారు, మీరు మైక్ అన్మ్యూట్ చేయండి. బహుశా మీకు హ్యాండ్ రైజ్ చేయడం రావట్లేదేమో. ఓకే సార్, నమస్కారం అండి. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, మీరు ఏ పరిస్థితిలో ఎందుకోసం VR4 వాడారు? నమస్తే అండి. మన జూమ్ మీటింగ్ వచ్చిన లీడర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి, మాది కాకినాడ. నాకు ఐబీపీ ఉండేదండి, 200 అలా ఉండేది. ఆ బీపీ గురించి నేను అంటే ఆల్రెడీ ముందు నాకు కేవీఆర్ గారు ఒక ఆయన నాకు పరిచయం చేశారు. దీని గురించి చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ కాదు అని నేను 1 year దాన్ని అబ్జర్వ్ చేశాను సార్. ఫస్ట్ వెంటనే వాడలేదు. తర్వాత అలాగా చూసిన తర్వాత కొంతమంది రిజల్ట్ వచ్చిన తర్వాత నేను వాడటం మొదలెట్టాను సార్. అప్పుడు నేను తీసుకుని ఒక కిట్ తీసుకుని వాడాను. వాడిన తర్వాత నాకు బీపీ కంట్రోల్కి రావడం జరిగిందండి. ఎన్ని రోజుల్లో కంట్రోల్ వచ్చింది? నేను 3 కిట్లు వాడాను సార్. 3 కిట్లు అంటే ఎన్ని బాటిల్లో చెప్పగలరా? అంటే అప్పుడు 7 బాటిల్స్ ఉండేదండి. ఒక కిట్కి 7 బాటిల్స్ వచ్చేది. అప్పుడు 3 కిట్లు వాడానండి. 3 కిట్లు వాడినప్పుడు బాగా హై ఉండేదండి బీపీ. దానికి ప్లస్ ఈ పెయిన్స్ ఎక్కువ ఉంది సార్. కీళ్ళ నొప్పులు అంటే నాకు జాయింట్లన్నీ అరిగిపోయి దానివల్ల పెయిన్స్ ఎక్కువ వచ్చాయి. మీరు బరువు ఏమైనా ఎక్కువ ఉండరా? బరువు బాగా పెరిగిపోయింది సార్. 120 కేజీలకు వచ్చాను. 120 కేజీలు బరువు ఉండేవారా మీరు? 120 కేజీలు బరువు ఉన్నాను. మీ వయసు ఎంత సార్? నా వయసు ఇప్పుడు 51 సార్. ఓకే. బరువు బాగా పెరగడం వల్ల పెయిన్స్ బాగా ఎక్కువగా వచ్చినాయి కాళ్ళు, జాయింట్లోనే, చేతుల్లోనే. అప్పుడు VR4 వాడిన తర్వాత నాకు ఆ పెయిన్స్ తగ్గినాయండి. బీపీ కూడా ఇప్పుడు నార్మల్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇంచుమించు 9 నెలలు అయింది సార్ బీపీ టాబ్లెట్లు మానేసి. బీపీ టాబ్లెట్లు మానేస్తే మళ్ళీ బీపీ పెరగట్లేదా? రావట్లేదు, నార్మల్ గానే ఉంటుందండి. నేను 3 days కి 4 days కి చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇంట్లోనే ఉందండి బీపీ నేషన్. అప్పుడు 120, 130, 120, 130 అలాగే ఉంటుందండి. మీరు ఇంకే ఫలితాలు చూశారు? అలాగే షుగర్ ఒకటి మా ఫాదర్ వాడించానండి. మా ఫాదర్కి షుగర్ ఎక్కువగా ఉండేది. అది 9.8 అంటే HbA1cలో 9.8% ఉండేది. ఆ పర్సెంట్ దాన్ని వాడించినాను. వాడించిన తర్వాత మా ఫాదర్ కూడా ఇంచుమించు 4 కిట్లు వాడారు. 4 కిట్లు అంటే 8 నెలలు వాడారండి. 8 నెలలకి మనకు 5.5 వచ్చిందండి. 5.5 అనేది HbA1cలో 5.25 వచ్చిందండి, నార్మల్గా వచ్చింది. అప్పుడు సిమ్టమ్స్ వచ్చినాయి అండి బాగా. ఏదంటే పళ్ళు తిరగడం అనేది, మళ్ళీ కొంచెం గుండె జరగడం, ఒళ్ళు చెమటలు పట్టడం అలా వస్తుంటే అప్పుడు ఆ రోజు ఈ షుగర్ టాబ్లెట్లు మానిపించానండి. షుగర్ టాబ్లెట్లు మానిపించిన తర్వాత బాగుందండి. 2 రోజులు బాగుంది. ఫ్రీగా ఉన్నది కదా అంటే ఫ్రీగానే ఉన్నది అన్నారు. అయితే ఈ రోజు నుంచి ఇంకా షుగర్ టాబ్లెట్లు ఎక్కువగా ఇవ్వద్దు, నేను చెప్తాను అప్పుడు వేసుకుందరు అని చెప్పేదంటే ఇంకా మనకి ఆ ప్రాబ్లం ఏమీ అనిపించలేదండి. అక్కడ నుంచి మనకి VR4 వాడారు. ఇప్పుడు తగ్గించానండి. ఇప్పుడు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటున్నారండి. ప్రస్తుతం షుగర్ అయితే లేదు. అవండి దంగెట్ శ్రీనివాసరావు గారు, ఇప్పుడు బరువు ఎంత ఉన్నారు? ఇప్పుడు బరువు అయితే 96 సార్. 120 నుంచి 96కి వచ్చానండి. రోజుకి ఎన్ని క్యాప్సూల్ చేస్తారు? నేను 8 వేసుకున్నాను సార్. రోజుకి 8 క్యాప్సూల్స్ వేసుకున్నాను. 8 సార్. ఓకే. బరువు కూడా ఎన్ని నెలల్లో తగ్గారు? VR4 వల్ల తగ్గిందండి. అదే 8 monthsలోకే 8 months పట్టింది. ఓకే. 8 months లో మీకు బరువు అనేది తగ్గినాను. అవునా. ఇప్పుడు నార్మల్గా ఏదో షటిల్ గట్ట ఆడేవానండి. 8 years గ్యాప్ ఇచ్చాను ఈ పెయిన్స్ వల్ల, వాటి వల్ల ఆడలేక. ఇప్పుడు మళ్ళీ నేను షటిల్ ఆడగలుగుతానండి. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగుంది. 6 games 5 games కంటిన్యూ గ్యాప్ లేకుండా ఆడగలుగుతున్నానండి. 7 ఫోటోలు మీవేనా? నావే అండి. ఓకే. సో బీపీ టాబ్లెట్ ఇదైంది, నీ పెయిన్స్ పోయినాయి,
25 కేజీలు వెయిట్ లాస్ అయ్యారు. వెయిట్ లాస్ అయ్యాను. ఓకే, వెరీ గుడ్ అండి. సో ఎవరికైనా చెప్పచ్చు సార్ దీని గురించి? బ్రహ్మాండంగా అందరిది బాగా చెప్పచ్చండి. అందరినీ వాడమని మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తి దంగేటి శ్రీనివాసరావు గారండి. ఇంత ముందు ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నారు? 20 కేజీలు వెయిట్ లాస్ అయ్యారు. మా రిజల్ట్ చూపించి ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ వాడిస్తున్నానండి. ఆల్రెడీ ఈ రోజు ఇద్దరు కిడ్నీ పేషెంట్స్ వచ్చారు. ఓకే, సో ఇదండి. సో వారి వాయిస్ ఇదైంది, బ్రేక్ అయ్యింది సార్. సో వీరు బీపీ టాబ్లెట్ వాడారు, బీపీకి టాబ్లెట్ లేకుండా అయింది. కొన్నేళ్ల పాటు బీపీకి టాబ్లెట్ వేస్తున్నాం అటువంటి వ్యక్తి అయింది. తర్వాత నో మోర్ నీ పెయిన్స్, వెయిట్ లాస్ 25 కేజీస్ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ఇవండి రిజల్ట్స్. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే ఇందాక నేను చెప్పాను, డయాబెటీస్కి సంబంధించి 2 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. ఒకటి థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చింది, ఇంకోటి పోలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చింది. షుగర్కి జీవితాంతం మందులు అక్కర్లేదు, దీన్ని వాడుకొని డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు అని ఇచ్చినటువంటి రీసెర్చ్. ఇది మీరు ఇంటర్నెట్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. క్లినికల్ స్టడీస్ డైరెక్ట్గా హ్యూమన్స్ మీద వేయడం జరిగింది. అది చూపించడం కోసమే మిమ్మల్ని ఈ యొక్క స్క్రీన్ అనేది షేర్ చేశారు. వీటి వివరాలు ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది మళ్ళీ మీరు జూమ్లో VR4 గురించి చెప్పినప్పుడు చేయొచ్చు. నెక్స్ట్ టెస్ట్ మోనీ చెప్పడానికి